అండ్ మీరు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు. సో గురూజీ, జీవితంలో ఏం సాధించాలో చెప్పారు కానీ ఎలా సాధించాలో చెప్పలేదు. జీవితంలో మనిషికి జంతువుకి ఉన్న ఒక మంచి తేడా చెప్పగలరా? విచక్షణ. విచక్షణ, బ్యూటిఫుల్ విచక్షణ. దీనికన్నా ముఖ్యమైనది చిరునవ్వు అండి. ఓ ఓకే. మనుషులు నవ్వరు, సారీ మనుషులు నవ్వుతారు, జంతువులు జంతువులు నవ్వు. నిజంగా నవ్వంటారా? ఏమో నేను ఎక్కడ నేను కూడా చూడలేదు. చూడలేదు కదా. ఏమైనా చింపాంజీలు నవ్వుతాయేమో మనుషులు నవ్వరు, నవ్వినట్టు జంతువులు నవ్వరు. సో నవ్వు ఒకటి, మీరు చెప్పినట్టు విచక్షణ ఒకటి. విచక్షణ అంటే ఇంకొంచెం బ్రాడ్గా తీసుకుంటే జ్ఞానం ఉందాం. రోజు రోజుకి మనిషికి ఒక జ్ఞానం పెరగాలండి. ఈ రోజుకి నిన్నటికి మధ్య ఒక జ్ఞానం అనేది కొంచెం పెరగాలి. కానీ మనం ఏదన్నా ఒక పిక్నిక్ వెళ్ళాం అనుకోండి, ఆ రోజు ఫోటోలు తీసుకుంటాం, డ్యాన్స్ చేస్తాం, ఏదో ఆడతాం, వచ్చాం, ఆ రోజు జ్ఞానం పెరగదండి, కానీ ఆనందం పెరుగుతుంది కదా. సో జంతువులకి ఇలాంటి ఆనందాలు ఏమి ఉండవండి. తింటాం పడుకోవటం, తింటాం పడుకోవటం, వేటాడటం, ఇదే కదా. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ నేచర్ హ్యాస్ గివెన్ టు మ్యాన్ కైండ్. నవ్వటం, జ్ఞానం పెంచుకోవటం. కానీ చాలామంది మనుషులు జంతువులాగే బతుకుతారండి, నవ్వరు, జ్ఞానం పెంచుకోరు కదా. మనం గత ఎపిసోడ్స్లో సెరటోనిన్ అనే ఒక వర్డ్ వాడాను మిమ్మల్ని, కార్టిజాల్ అని టెన్షన్ కోసం వచ్చింది. అవి మీకు ఇప్పటివరకు తెలియదు, ఈ మీటింగ్లో నాతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది. అలాగే నాకు ఏదో పుస్తకంలో చదివితే సెరటోనిన్ గురించి తెలిసింది. అది జ్ఞానం పెరగటమే కదా. అది నిన్నటి వరకు తెలియదు, ఈరోజు మీకు తెలిసింది. ఇలా జ్ఞానం పెరగటం, నవ్వటం, స్మైల్ అంటారు. ఈ స్మైలు, నవ్వు రోజుకి రోజు పెంచుకుంటూ పోవటమే జీవితం అండి. దీన్నే T-Y కాన్సెప్ట్ అంటారు, టుడే మైనస్ ఎస్టర్డే. ఓకే. ఒక రోజు కింద ఇంకో రోజు గడిస్తే నీకు ఒక ఆనందం అన్నా వచ్చిందా, కొంచెం అన్నా జ్ఞానం అన్నా పెరిగిందా అని తెలుసుకోవటం ఈ ప్రశ్నకి సమాధానం. ఓకే. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది గురూజీ, ఇంకొంచెం డీటెయిల్ నేను చెప్తాను, ఇంకా బాగా చెప్తాను. చెప్పండి. మీరు టైటానిక్ సినిమా చూసారా? చూసా. ఓకే. ఆ టైటానిక్ సినిమాలో పడవ మునిగిపోయినప్పుడు హీరోయిన్ కోసం హీరో సాక్రిఫైస్ చేసి చచ్చిపోతాడు. ఆ పడవలో మీరు ఉన్నారు అనుకుందాం, మీరు హీరోయిన్ కాదు, ఉన్నారు అంతే. ఏ హీరో లేడు, ఎవరు మిమ్మల్ని అంతా లేరు అసలు. కానీ మీకు ఈతొచ్చు, అద్భుతంగా ఈతొచ్చు, ఈదుకుంటూ దీవికి వెళ్ళారు. లేళ్ళు, సెలయేళ్ళు, జలపాతాలు, కుందేళ్ళు, అద్భుతంగా ఉంది. మీరు నాన్ వెజిటేరియన్ అయితే డీర్ 65, ర్యాబిట్ మంచూరియా అన్నీ చేసుకుని తినచ్చు. ఎందుకంటే కారం, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి, అక్కడ ఉప్పు ఉంది, సముద్రం ఉంది. సో